భక్తుల మనోభావాలపై జగన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి పార్థసారథి. భక్తుల మనోభావాలను కించపరుస్తూ జగన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న వ్యవస్థలను బాగు చేసే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమైందని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సంతృప్తే లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర గ్రోత్ రేట్ తలసరి ఆదాయం పెంచడంపై ముఖ్యమంత్రి నిరంతరం మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు వెళ్లినట్టు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వైకాపా నాయకుల మాటలు ఉన్నాయని పార్థసారథి ఎద్దేవా చేశారు. వారు చెప్పే అబద్ధాలు చూస్తుంటే ఆ సామెతలు కూడా తలదించుకోవాల్సి వస్తుందన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో గతంలో గోబెల్స్ పేరు ఉండేదని, కానీ జగన్ రెడ్డి టీం తీరు చూస్తుంటే ఇప్పుడు జగన్ బెల్స్ అని పిలవాల్సి వస్తుందని విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద పోరాడాల్సింది పోయి కేవలం బురద చల్లడానికే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని జగన్ అండ్ కో విషం చిమ్ముతోందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరుమల పుణ్యక్షేత్రం కోట్లాది మంది హిందువుల నమ్మకానికి నిలువుటద్దం. అటువంటి పవిత్ర స్థలంపై వైకాపా నాయకులు అవాస్తవాలతో కుట్రలు చేస్తున్నారు. ఈ ఏడాది టీటీడీ బోర్డు వైకుంఠ ఏకాదశి దర్శనాలను చాలా పద్ధతిగా నిబంధనల ప్రకారం నిర్వహించింది. గతంలో వైకాపా నేతలు అక్కడ తమ పెత్తనం చెలాయించేవారని, ఇప్పుడు అది సాగకపోవడంతో ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తిరుమలలో మద్యం సీసాలు దొరికాయని చేసిన ప్రచారం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. కింద తిరుపతిలో ఖాళీ మద్యం సీసాలు కొని వాటిని కొండపైకి తీసుకువెళ్లి పెట్టి అపవిత్రం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారని తెలిపారు. సీసీ కెమెరాల వల్ల ఈ కుట్ర బయటపడింది. ఈ పనికి పాల్పడిన వారు పోలీసులకు చిక్కారని, వారు సాక్షి పత్రిక విలేకరులు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులని తిరుపతిలో చర్చ జరుగుతోందని అన్నారు. పైన ఉన్నది కేవలం నల్లరాయి మాత్రమే. గతంలో స్వామివారిని కించపరిచిన భూమన ఈ రోజు ఒళ్లంతా నామాలు పెట్టుకుని హిందువులని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పట్టుబడిన వారు మీ మనుషులు కాదా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి టూరిజం ఒక గొప్ప వనరు, అందులోనూ ఆధ్యాత్మిక పర్యాటకం ఎంతో కీలకం. ఈ రంగాన్ని అభివృద్ధి చేసి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం చూస్తుంటే వైకాపా మాత్రం దేవుళ్ల మీద కూడా విష ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వాడిన నెయ్యిలో కనీసం 20% కూడా స్వచ్ఛత లేదని, కేవలం ముడుపుల కోసమే తక్కువ నాణ్యత గల సంవత్సరాల నుంచి నెయ్యి కొన్నారని ఆరోపించారు. పామాయిల్, జంతువుల కొవ్వు కలిసిందన్న వార్తలపై ఎంక్వైరీ జరుగుతోందని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. గత ప్రభుత్వం తిరుపతి లాంటి పవిత్ర స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ముంతాజ్ హోటల్కు అనుమతి ఇస్తే కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేసి హిందువుల సెంటిమెంట్ను కాపాడిందని తెలిపారు. ఎక్కడో పాత ఫోటోలు తెచ్చి తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేశారు. చంద్రగిరి టోల్ గేట్ దగ్గర ఉన్న బారికేడ్లను చూపిస్తూ తిరుమలలో ఏదో కొత్తగా పెట్టారని అబద్ధాలు చెప్పారు. భక్తులు సహజ కారణాలతో మరణిస్తే అది తొక్కేసలాట వల్ల జరిగిందని తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారు. స్వామివారి పరకామణిలో దొంగతనం జరిగితే దోషులను శిక్షించకుండా సెటిల్మెంట్ చేసి కేసును నీరుగార్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో లక్ష్యాలతో ముందుకు వెళ్తుంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి వైకాపా కుట్రలు చేస్తోంది. అభివృద్ధికి సహకరించకపోయినా పర్వాలేదు, నోరు మూసుకుని ఉండండి, రాష్ట్రం మీద విషం చెమ్మకండి ఘాటుగా హెచ్చరించారు పార్థసారథి యాదవ్. గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు పోతుకు సంబంధించిన కిలోల కొద్ది బంగారాన్ని దోచేశారని మండిపడ్డారు. చివరికి వీఐపీలకు కప్పే శాలువాల కొనుగోలులో కూడా అవినీతి చేశారంటూ డబ్బు కోసం వైకాపా నాయకులు ఎంత కక్కుర్తిగా దిగజారిపోయారో ప్రజలు గమనించాలని కోరారు. గత 5 ఏళ్లలో జరిగిన దోపిడీలను కప్పిపుచ్చుకోవడానికే వైకాపా ఇలాంటి వాస్తవాలను ప్రచారం చేస్తోందని, ప్రజలు వాస్తవాలను గుర్తించాలని మంత్రి పార్థసారథి యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.